రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పల్నాడు జిల్లా కారంపొడి ఎస్ఐ పైన వేధింపుల ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఒక మహిళ ఈ కారంపొడి ఎస్ఐ వాసు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పేసి ఒక న్యూస్ ఇప్పుడు అందింది. అసలు ఏం జరిగింది? ఎవరి ఎస్ఐ? ఈ కేసు ఏంటి? నిజంగా మరి ఆత్మహత్యాయత్నానికి ఆ మహిళ పాల్పడిందా? నిజంగానే ఎస్ఐ వాసు వేధింపులు చేశాడా? లేదా? వస్తున్న ఆరోపణలో నిజమెంతుంది? ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అనేది ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఇది పల్నాడు జిల్లా కారంపొడికి సంబంధించిన ఇష్యూ. సో ఇక్కడ ఎస్ఐ వాసు ఉంటారు. ఆయన ఆర్థిక లావాదేవీల విషయంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అయితే అదుపులోకి తీసుకున్న ఈ వ్యక్తిని దాదాపు ఒక 4 రోజుల పాటు స్టేషన్ లోనే ఉంచారు. అయితే అతని భార్య కోర్టులో పిటిషన్ వేసింది. ఈ విధంగా మా భర్తను తీసుకెళ్లారు, 4 రోజుల పాటు స్టేషన్ లోనే ఉంచారు, రిలీజ్ చేయట్లేదు, అసలు ఏంటి పోతే కూడా రెస్పాన్స్ లేదు అన్నట్టుగా ఆమె ఆ మహిళ మన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ పిటిషన్ కూడా వేసింది. సో కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇక ఎస్ఐ వాసు తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని బయటకి వదలాల్సి అయితే వచ్చింది. అలా అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తిని ఒక 4 రోజుల తర్వాత కోర్టు జోక్యం చేసుకోవడంతో అతనికి బయటకు రావడం అయితే జరిగింది. అయితే ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఎస్ఐ వీళ్ళ మీద అంటే నా మీద కోర్టుకెళ్తారా, ఇలా నేను అదుపులోకి తీసుకున్న వ్యక్తిని 4 రోజుల పాటు స్టేషన్‌లో ఉంచితే నా మీద పిటిషన్ ఏస్తారా అని ఒక కోపంతో రగిలిపోయాడని, అందుకోసం అని చెప్పేసి వీళ్ళని టార్చర్ పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడని చెప్పేసి, అందుకోసమే వాళ్ళని ఈ కేసు పేరుతో పలుమార్లు మన స్టేషన్‌కి రప్పించుకున్నారని చెప్పేసి ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. అయితే అటుపక్క మరోసారి మీరు ఒకసారి మన పోలీస్ స్టేషన్‌కి రావాలని చెప్పేసి ఇద్దరి దంపతుల్ని కూడా కోర్టుకు పిలిపించుకోవడం జరిగింది. అయితే మరొకసారి కూడా ఆ ఇద్దరు దంపతుల్ని పోలీస్ స్టేషన్‌కి రావాలని చెప్పేసి వాళ్ళిద్దరు దంపతుల్ని కూడా పిలిపించుకోవడం అయితే జరిగింది. సో పోలీస్ స్టేషన్‌కి వచ్చిన తర్వాత వాళ్ళనక్కడ టార్చర్ చేశాడని చెప్పేసి, ఇద్దరిని కూడా కొట్టాడని చెప్పేసి అతని మీద ఇప్పుడు ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. అందరి ముందు కూడా ఇద్దరిని కూడా కొట్టారని చెప్పేసి, దీని పరంగా వాళ్ళిద్దరు కూడా మానసిక ఆవేదనకు గురయ్యారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఆ దంపతులు. అయితే ఇలా కొట్టడంతో ఒక్కసారిగా ఆ మహిళ మానసిక ఆహ్, వెదకైతే గురైపోయింది. అలాగే ఇంకా బెదిరింపులకు కూడా పాల్పడ్డారంట అక్కడ. అంటే ఈ విధంగా అందరి ముందు కొట్టడమే కాకుండా ఆళ్ళిద్దరిని గంజాయి కేసు పెట్టి లోపలేస్తానని చెప్పేసి బెదిరించినట్లుగా కూడా ఆ దంపతులైతే చెప్తూ ఉన్నారు. సో దీంట్లో ఆమె మనస్తాపానికి గురైంది. ఈ ఎస్ఐ వాసు దగ్గర నుంచి ప్రాణహాని ఉందని, ఇలా రోజు స్టేషన్‌లకు పిలిపించుకొని ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె మానసిక ఆహ్, వ్యధకు గురైపోయి, ఇక లేదు చనిపోదామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆత్మహత్య యత్నానికైతే పాల్పడిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఆమెని కాపాడడం జరిగింది. ఇప్పుడు న్యూస్ వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఏం జరిగిందా అని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నారు. సో వాళ్ళ దంపతులు కూడా బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఎస్ఐ వాసు నుంచి తమకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఆ దంపతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో వెంటనే ఈ కేసుకు సంబంధించి సుపీరియర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎస్ఐ వాసు సంగతేంటి? నిజంగా వీళ్ళని వేధించారా లేదా? స్టేషన్‌లో కొట్టారా లేదా? వీళ్ళు చెప్తున్న ఆరోపణల్లో ఎంత నిజం ఉంది అనేది తేల్చాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారు. సో ఈ మధ్య ఇలా పోలీస్ స్టేషన్‌లలో ఎస్ఐలు గావచ్చు, వీళ్ళు ఆహ్, అరాచకాలు జేయడం, లైంగిక వేధింపులు చేయడం, ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయన్న అభిప్రాయాలు చాలా మందిలో కూడా కలుగుతున్నాయి. ఇక్కడ కరీంనగర్ సీఐ శ్రీనివాస్ అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం మనకందరికీ తెలిసిందే. సో అక్కడ సజ్జనర్ గారు కూడా దాని మీద రియాక్ట్ అవ్వడం, ఆయన్ని సస్పెండ్ చేయడం, ఆ న్యూస్ బయటకొచ్చింది. ఇలా చాలా మంది ఇటువంటి వాటికి పాల్పడుతున్నారని జెప్పేసి ఇప్పుడు ఒక ఆందోళన అయితే ప్రజల్లో అయితే కలుగుతుంది. సో అదే ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లా కారంపొడిలో కూడా జరిగింది. ఇలా వేధింపులు చేయడంతో మహిళ ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడిందని చెప్పేసి మనకు సమాచారం అయితే అందుతుంది. సో వెంటనే సుపీరియర్స్ ఇన్వాల్వ్ అయ్యి కేసుని తేల్చాలని చెప్పేసి, అతని దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరిని దంపతుల్ని రక్షించాలని, అతని దగ్గర నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ఆరోపణలో నిజముందో లేదో కూడా చూడాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరి ఏం జరుగుతుంది ఫర్దర్‌గా? మరి ఇద్దరు దంపతులు అతని పై అధికారులకు కంప్లెయింట్ ఇచ్చారా లేదా? కోర్టుకేమన్నా ఎళ్లారా? సో భయపడి ఇక్కడి వరకే ఆగిపోయారా? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కోర్టులో ఎళ్లి పిటిషన్ ఇస్తే స్టేషన్‌కి పిలిపించుకొని ఇలా వార్నింగ్‌లు ఇవ్వడం, స్టేషన్‌లోనే కొట్టడం, అందరి ముందు ఓహ్, బెదిరించడం ఇటువంటివి చేశారు. సో మరి ఇంకా
అట్లా కోర్టుకి వెళ్ళిన లేకుంటే సుపీరియర్స్ కి కంప్లైంట్ చేస్తే ఇంకేం చేస్తాడన్న ఒక భయం అయితే వాళ్ళలో ఉందని చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఇలా దంపతులు ఆరోపణలు చేస్తూ తమని కాపాడాలని, రక్షణ కల్పించాలి, తమకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుతున్నారు. సో సుపీరియర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతని దగ్గర నుంచి వీళ్ళకి రక్షణ కల్పించాలని, అలాగే ఈ వాళ్ళు చేస్తున్న ఆరోపణలో నిజానిజాలు తేల్చాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.